ఈ ప్రశ్నకి సమాధానం చెప్పడంలో 99% మంది ఫెయిల్ అవుతారు. కేవలం 1% మాత్రమే పాస్ అవుతారు. ఒక వ్యక్తి దగ్గర కొన్ని పూలున్నాయి. అతను ముందుగా 3 దేవాలయాలు మరియు ప్రతి దేవాలయం ముందు ఒక కోనేరు ఉన్నాయి. ఆ వ్యక్తి మొదటి దేవాలయానికి వెళ్ళి తన దగ్గరున్న పూల్లో కొన్ని పూలను అక్కడుంచి మిగిలిన పూలతో కోనేరులో మునిగితే అతని దగ్గరున్న పూలు రెండింతలయ్యాయి. తర్వాత ఆ పూలతో రెండో దేవాలయానికి వెళ్ళి మొదటి దేవాలయం వద్ద ఎంత పూలు ఉంచాడో అంతే సంఖ్యలో పూలను అక్కడుంచి మిగిలిన పూలతో కోనేరులో మునిగితే మళ్లీ పూలు రెండింతలయ్యాయి. ఆ తర్వాత మూడో దేవాలయానికి వెళ్ళి రెండో దేవాలయం వద్ద ఎంత పూలు ఉంచాడో అంతే పూలను అక్కడుంచాడు. చివరికి అతని దగ్గర ఒక్క పువ్వు కూడా మిగల్లేదు. అయితే ఆ వ్యక్తి మొదటి దగ్గర ఎన్ని పూలున్నాయి? ప్రతి దేవాలయం వద్ద అతను ఎన్ని పూలు ఉంచాడు?